హాయ్ యూఎస్ వెల్కమ్ టు బీఆర్కే జాబ్ అలర్ట్స్. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు షేక్ అప్సర్ గారు. హాయ్ సార్. హలో. పోర్టియాలో 10 years ఎక్స్పీరియన్స్ సార్. పోర్టియా తెలంగాణ అండ్ ఆంధ్రాలో రీజనల్ హెడ్ కూడా. అసలు పోర్టియా హెల్త్ కేర్ అంటే అసలు ఏంటి సార్? సో పోర్టియా హోమ్ హెల్త్ కేర్ అనేది మనము పేషెంట్ ఎవరెవరు ఇంటికి హాస్పిటల్కి వెళ్ళలేకపోతారు, లైక్ ఎగ్జాంపుల్ ఏజ్ పర్సన్స్ అవ్వచ్చు, లేదా జస్ట్ బార్న్ బేబీస్ అవ్వచ్చు, ఎక్కువ హాస్పిటల్ వాళ్ళని తిప్పదలుచుకోలేదు, ఆ ఏజ్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి పేషెంట్స్ ఎవరెవరు హాస్పిటల్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేరు వాళ్ళని మనం ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. సో మన క్లినిషియన్స్ ఉంటారు, డాక్టర్స్, నర్సెస్, కేర్ టేకర్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి. డైటీషియన్ నుంచి మొదలుపెట్టి మన దగ్గర న్యూరో డాక్టర్స్ వరకు ఉంటారు. సో అంత ట్రీట్మెంట్ ఇంట్లోనే తీసుకోవచ్చు. అసలు దీన్ని పెట్టడం వెనకాల అసలు కథ ఏంటి సార్? అంటే ఇంట్లో పెట్టి వైద్యం చేయాలి హాస్పిటల్కి పంపించకుండా అనేది, లైక్ ఇంట్లోనే ఉంచితే కొంచెం వాళ్ళు బెటర్ అవుతారు అన్న వాళ్ళందరినీ చూసి. మేబీ పోర్టియా కోవిడ్ని ఫ్యూచర్లోనే చూసిందేమో. మేబీ 2013 జూలైలో స్టార్ట్ చేసాం మనం ఇది కంపెనీ. మీనా గణేష్ మ్యామ్ ఇస్ ఫౌండర్ అండ్ కరెంట్ CEO ఇస్ వైభవ్ తివారీ. ఓకే. సో వాళ్ళు ముందే ఫ్యూచర్ చూసేశారు హోమ్ హెల్త్ కేర్. ఎందుకంటే కోవిడ్ రాకముందు స్టార్ట్ చేసాం ఇది. సో అప్పట్లో మనము యాజ్ అ ఫిజియోథెరపీ కంపెనీగా స్టార్ట్ చేసాం. సో ఫిజియోథెరపీ సెషన్స్ ఎవరెవరికి ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోవాలో దే కెనాట్ ఏబుల్ టు గో హాస్పిటల్ ఎవ్రీ టైం. హాస్పిటల్కి వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేరు. లైక్ ఎగ్జాంపుల్ నేను వర్కింగ్ పర్సన్, ఇప్పుడు నేను హాస్పిటల్కి ఇప్పుడు వెళ్ళాలంటే ఇప్పుడు వెళ్ళలేను. మేబీ మీటింగ్స్ ఉంటాయి, ఇక డిస్కషన్స్ ఉంటాయి, వేరే వేరే పనులు ఉంటాయి కాబట్టి వెళ్ళలేను. సో అలాంటివి కాకుండా మీ కంఫర్టబుల్ టైంలో మీరు ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మీ అవైలబుల్ టైమింగ్స్లో. సో దానికి పోర్టియా స్థాపించింది. సో ఇలాంటి పేషెంట్ అందరినీ సర్వీస్ చేయాలనేసి మనం స్టార్ట్ చేసాం సర్వీసెస్. ఢిల్లీలో స్టార్ట్ చేసాం. దెన్ హెడ్ క్వార్టర్స్ మూవ్ టు బెంగళూరు. ఏ ఇయర్లో స్టార్ట్? 2013 జూలై ఇయర్లో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది పోర్టియా. ఎంతమంది సక్సెస్ఫుల్ పేషెంట్స్ని చూసారు? మా దగ్గర జర్నీ స్టార్ట్ చేసే పేషెంట్ జర్నీ వీ హ్యావ్ 10 lakh plus patients who are already taken services, happy customers. Especially talk about కోవిడ్ పీరియడ్ గురించి ఎక్కువ మాట్లాడాలి. ఎందుకంటే కోవిడ్ పీరియడ్లో చాలా వరకు చాలా గవర్నమెంట్స్ చాలా స్ట్రగుల్ చేశాయి కోవిడ్ పేషెంట్ని మేనేజ్ చేయడానికి. సో గవర్నమెంట్ పోర్టియాకి అప్రోచ్ అయింది. సో మేము మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, చెన్నై, ముంబై అండ్ కంప్లీట్ NCR ఆల్ పేషెంట్స్ని గవర్నమెంట్ తరపున వీ హ్యావ్ మానిటర్ ద పేషెంట్. మేము వాళ్ళ పేషెంట్ మానిటర్ చేసాం. లైక్ ఎగ్జాంపుల్ వాళ్ళ డైలీ వైటల్స్ చెక్ చేయడము, ఎవరికైనా ఎమర్జెన్సీస్ ఉంటే హాస్పిటల్స్ అలాకేట్ చేయడము, వాళ్ళకి ఆక్సిజన్ సపోర్ట్ కావాలంటే వీ హ్యావ్ గివెన్ అ లాట్ ఆఫ్ లైక్ ఆల్మోస్ట్ 1000+ ఎక్విప్మెంట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చాం. సో మెడికల్ ఎక్విప్మెంట్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి. సో ఇలాంటి సర్వీసెస్ కంపెనీ స్టార్ట్ చేసింది. ఇది ఎందుకు స్టార్ట్ అయిందంటే చాలామంది ప్రతి ఒక్కరు టైంకి వెళ్ళలేరు. నేను ఇప్పుడు వెళ్ళాలి హాస్పిటల్ కంటే వెళ్ళలేరు జనరల్ సిచ్యువేషన్స్ కోసం. లైక్ పోస్ట్ ఆపరేటివ్ కేర్, ఒకరిని సర్జరీ అయి ఉంటుంది, ఇంట్లో ఉంటారు, వాళ్ళని మొబైల్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి ఏమైనా ల్యాబ్ టెస్ట్లు చేసుకొని ఇంటికి రావాలంటే కష్టం అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం వాళ్ళకి ఇంటికే వెళ్ళి శాంపిల్స్ కలెక్ట్ చేసి రిపోర్ట్స్ వాళ్ళకి ఈమెయిల్కి డెలివరీ చేస్తాం. సో వాళ్ళకి ఈజీ అయిపోతుంది. పేషెంట్ సర్జరీ అయిన పేషెంట్ని మళ్ళీ అంబులెన్స్ బుక్ చేసో క్యాబ్ బుక్ చేసో తీసుకెళ్ళి రావడం అనేది హరికన్ టాస్క్. ఎలా కాంటాక్ట్ అవ్వాలి అసలు పోర్టియా? పోర్టియా మనము డిజిటల్గా కూడా అవైలబుల్ ఉన్నాం. సో దే కెన్ సర్చ్ ఇట్ ఇన్ గూగుల్. వీ హ్యావ్ ఎ వెబ్సైట్ www.portia.com. అక్కడ కూడా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా మన నంబర్ ఉంది 180012122323, అక్కడికి రీచ్ అవుట్ అవ్వచ్చు. దాంతోపాటు వీ హ్యావ్ లాట్ ఆఫ్ హాస్పిటల్స్ టైఅప్స్. హాస్పిటల్స్లో వచ్చే ప్రతి ఒక్క పేషెంట్, లైక్ ఎగ్జాంపుల్ టు టేక్ సమ్ నేమ్స్, వీ హ్యావ్ కేర్ హాస్పిటల్, వీ హ్యావ్ కిమ్స్ హాస్పిటల్, కాంటినెంటల్ హాస్పిటల్, ఇలాంటి చాలా హాస్పిటల్స్ మనకు టైప్ ఉన్నాయి. అక్కడ పేషెంట్స్ ఎవరైనా హోమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ రిక్వైర్మెంట్ ఉంటే, లైక్ ఎగ్జాంపుల్ దే ఆర్ గెటింగ్ డిశ్చార్జ్. ఇన్ కేస్ సివియర్ కేసెస్లో ఇప్పుడు పోర్టియాని కన్సల్ట్ అవ్వి అంత టైం ఉండదు. ఆ టైంలో మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలనుకున్నప్పుడు పేషెంట్ ఆ టైంలో మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? డైరెక్ట్గా మనకి డైరెక్ట్ నంబర్స్ కూడా రీచ్ అవుట్ అవుతాయి. మనం డిజిటల్గా మన నంబర్స్ ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు. లైక్ కంపెనీ నంబర్స్ ఈజ్ డిస్క్లోజ్డ్. నా నంబర్ అయితే డిస్క్లోజ్ అవ్వలేదు. ఐ వుడ్ లైక్ టు గివ్ మై నంబర్ ఆల్సో. ఇఫ్ సమ్వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ దే కెన్ కాల్ మీ డైరెక్ట్లీ అండ్ గివ్ దే రిక్వెస్ట్. ఐ కెన్ యాక్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే. పోర్టియా హోమ్ కేర్ అంటే ఏంటంటే? సో పోర్టియా హోమ్ హెల్త్ కేర్ అనేది మనది పేషెంట్స్ని వాళ్ళ ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ ఇవ్వడం. వాళ్ళ కంఫర్టబుల్ టైంలో, వాళ్ళు ఉండే టైంలో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దాంట్లో వేరియస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ వస్తాయి. లైక్ సర్వీసెస్ లైక్ ఫిజియోథెరపీ, కేర్ టేకర్స్, మెడికల్ నర్సెస్, డాక్టర్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్, ఇలాంటివన్నీ వస్తాయి. అండ్ మన ప్రొఫెషనల్స్ అందరూ ఎక్స్పర్ట్స్ ఉంటారు. లైక్ ఎగ్జాంపుల్ మెడికల్ నర్సెస్, వీ విల్ టేక్ అ మెడికల్ నర్సెస్, వాళ్ళకి మినిమం 7 to 8 years ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాళ్ళని హైర్ చేసుకుంటాం. లైక్ ఫిజియోథెరపీ 3 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. లైక్ వైజ్ మన దగ్గర కేర్ టేకర్స్ అని ఉంటారు. ఈ కేర్ టేకర్స్ ఎవరంటే NSDC పార్ట్నర్స్ అని ఉంటారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్, అది గవర్నమెంట్ తరపు నుండి నడుస్తుంటుంది. అక్కడ వాళ్ళు 3 months GDA కోర్స్ ట్రైన్ అవుతారు.
జనరల్ డ్యూటీ అసిస్టెంట్ అనేసి. ఓకే. సో వీళ్ళు ట్రైన్ అయిన తర్వాత ఆ ఎన్ఎస్డిసి పార్ట్నర్స్ మనకు రీచ్ అవుట్ అవుతారు. సో వీల్ బ్రింగ్ ద కేర్ టేకర్స్ని తీసుకొస్తాము. ఆ కేర్ టేకర్స్ని మళ్ళీ మనము ట్రైనింగ్ చేస్తాం. సో ట్రైనింగ్ చేసిన తర్వాత దెన్ వీ విల్ ప్లేస్ ఇంటూ పేషెంట్ ప్లేస్. ఎన్ని నగరాల్లో ఉంది పోర్టియో కేర్ సెంటర్స్? పోర్టియా వచ్చింది 40 సిటీస్లో అవైలబుల్ ఉందండి కరెంట్లీ. ఆల్ మెట్రో సిటీస్తో పాటు టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా అవైలబుల్ ఉంది. పోర్టియా ఎలాంటి హోమ్ సర్వీసెస్ చేస్తుంది అసలు? పోర్టియా వచ్చింది ఫిజియోథెరపీ సెషన్స్ నేను ముందు చెప్పినట్టుగా. దాని తర్వాత మెడికల్ నర్స్ సర్వీసెస్. లైక్ ఎగ్జాంపుల్ మెడికల్ నర్స్ చాలా రకాలుగా ఉంటుందండి. ఒకటి మెడికల్ నర్స్ మీకు జస్ట్ ఇంజెక్షన్స్ కావాలి, జస్ట్ ఇంజెక్షన్ తీసుకోవాలి ఇంట్లో, దానికోసమని దూరం వెళ్ళి ట్రాఫిక్లో రావాల్సిన అవసరం లేదు. ఇంటికి ఫోన్ చేస్తే ఇంటికే వచ్చి ఇంజెక్షన్ చేస్తారు మన నర్సు. జస్ట్ ఫర్ ఇంజెక్షన్ కోసం కూడా పిలవచ్చు. దాంతోపాటు మీకు 12 గంటలు ఒక నర్స్ అక్కడే ఉండాలి, చూసుకోవాలి ఒక పేషెంట్ని కంటిన్యూస్గా. ఐవీ మానిటర్ చేయాలి, లేదా సిచ్యువేషన్ చాలా డిఫికల్ట్గా ఉన్నాయి, సీరియస్ కండిషన్ పేషెంట్ ఉన్నారు, క్రిటికల్గా మానిటర్ చేయాలి, అది కూడా ఇంట్లో ఉండే చూసుకోవచ్చు. మన దగ్గర అది కూడా సర్వీస్ అవైలబుల్. నర్స్ అండ్ నర్స్ అటెండెంట్కి తేడా ఏంటండి అసలు? నర్స్ అంటే క్వాలిఫైడ్ మెడికల్ నర్సెస్ అండి. మెడికల్ యాక్టివిటీస్ని హ్యాండిల్ చేస్తారు. లైక్ ఎనీ పేషెంట్, ఏదైనా పేషెంట్కి మెడికల్స్గా చేయాలి, లైక్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి, లేదా వాళ్ళకి ట్రైకాస్టమీ చేయాలి, లేదా వాళ్ళకి ఆక్సిజన్ మానిటర్ చేయాలి, అన్ని మెడికల్ యాక్టివిటీ వచ్చింది మెడికల్ నర్స్ చూసుకుంటారు. నర్సింగ్ అటెండెంట్ అనేది కేర్ టేకర్స్ అనమాట. ఈ కేర్ టేకర్స్ ఎవరు అంటే యూజువల్గా వీళ్ళు రిమోట్ ఏరియాస్లో ఉంటారు. సో వాళ్ళకి 10th పాస్ అయ్యో లేకపోతే 10th పాస్ అయ్యి ఉండిపోయో వాళ్ళ జాబ్ ఏం చేయాలో తెలియక ఆగిపోయింటారు చాలామంది. అలాంటి వాళ్ళకి మనము జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాం. ఎలా అంటే వాళ్ళని తీసుకొచ్చి మన పోర్టియా అకాడమీలో వాళ్ళని ట్రైన్ చేసి ఎలా చేయాలి, ఏం చేయాలి, వాళ్ళు నాన్ మెడికల్ యాక్టివిటీస్ చేస్తారు. వాళ్ళని తీసుకొచ్చి మనం ట్రైన్ చేస్తుంటాం. అసలు ఎలా అప్లై చేసుకోవాలి నర్స్ అటెండెంట్కి? నర్స్ అటెండెంట్ జాబ్కి అప్లై చేసుకోవాలంటే పెద్దగా రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. వాళ్ళు మినిమం 10th అయినా స్టాండర్డ్లో ఉండాలి, ఫెయిల్ పాస్ అయి ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. వయసు లిమిట్ ఉంటుంది 22 to 35 దాకా తీసుకుంటాం. విద్యార్హతలు అది 10వ తరగతి వాళ్ళు ఫెయిల్ అయినా ఉండొచ్చు, పాస్ అయినా ఉండొచ్చు. బట్ అట్లీస్ట్ కొంచెం నాలెడ్జ్ ఉండాలి, ఏమైనా చెప్తే అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉంటే వాళ్ళకి మనం ట్రైన్ చేసుకొని వాళ్ళని కేర్ టేకర్గా, నర్సింగ్ అటెండెంట్గా మనము వాళ్ళని ట్రైన్ చేసుకోవచ్చు. అండ్ ట్రైనింగ్ చేయడంతో పాటు ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, 10 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ట్రైన్ అయిన తర్వాత మనం సర్టిఫై చేస్తాం. పోర్టియాలోనే కాదు, వాళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు వేరే కంపెనీలో కూడా అప్లై చేసుకోవచ్చు. నర్సింగ్ అటెండెంట్లు పరిమితంగా వీళ్ళకే సేవలు చేయాలనేది ఏమని ఉంటుందా? ఇది ఎలా ఉంటుందంటే అండి, సో నర్సింగ్ అటెండెంట్ మనము చాలా డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేస్తాం. లైక్ మేల్కి మేల్, ఫీమేల్కి ఫీమేల్, లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ వైజ్ వాళ్ళకి ఇస్తాము. దాంతోపాటు వాళ్ళకి హైట్, వెయిట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లీన్ పర్సన్ ఉన్నారు, ఒక హెఫ్టీ పేషెంట్ ఉన్నారు, మ్యాచ్ అవ్వరు కదా. సో మ్యాచ్ చేసి ఎవరు పేషెంట్ ఎవరిని మేనేజ్ చేయగలరో అలాంటి వాళ్ళని ప్రొఫైల్ సెలెక్ట్ చేసి మనము సర్వీసెస్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో వీళ్ళ సెలెక్షన్ పార్ట్ ఎలా ఉంటుందంటే వీళ్ళు 10th పాస్ అయి ఉండాలి, అండ్ వీళ్ళు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. కొంచెం నాలెడ్జ్ అంటే మెడికల్గా ఏం అవసరం లేదు, మనం చెప్పేదాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. మనం చెప్పిన దాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలిగితే చాలు. అప్సర్ గారు, మీకు నా నుంచే నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే చదువుకుని చాలామంది ఖాళీగా ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ రాక, వేరే కంపెనీస్ చుట్టూ రెజ్యూమేస్ పెట్టుకుని తిరగలేక, వాళ్ళందరికీ ఈ ఇంటర్వ్యూ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంత చదువుకున్నావు నువ్వేం చేయట్లేదని కొంతమంది అంటారు, నువ్వేం చదువుకోలేదని వాళ్ళని తిడతారు. అలాంటి ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ ఉపయోగపడుతుంది బికాజ్ ఆఫ్ యూ. ఈ పోర్టియా పేరు చెప్పి ప్రతి మందికి ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడి బ్రతికేలా చేస్తున్నారు. అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు తక్కువ చేసి చూసేస్తారు. చూశారు కదండి అప్సర్ గారు ఎంత చక్కగా వివరించారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని. మీరు చూసి ఈ ఇంటర్వ్యూ కనుక మీరు చూస్తుంటే మీరు ఖచ్చితంగా అదృష్టవంతులే. ఎందుకంటే 10th పాస్ అయినా ఫెయిల్ అయినా మీరు ఖచ్చితంగా ఈ జాబ్కి అర్హులే. ఎందుకంటే మీరు చదువుకోలేదనో లేకపోతే 10th మీరు ఫెయిల్ అయ్యారని మిమ్మల్ని రిజెక్ట్ చేయరు. మీరు అప్లై చేసుకుని మీకు సేవ చేయాలనే భావన మీ మనసులో ఉంటే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలనేది స్క్రీన్ మీద ఉన్న నెంబర్లను చూసి కాల్ చేసి కనుక్కోండి.